లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! మా వారు రేపటి నుంచయితే డైట్ మెయింటైన్ జేస్తారు. అలానే రన్నింగ్‌కయితే గ్రౌండ్‌కెళ్తారు వెయిట్ లాస్ అవ్వడానికి అని జెప్పాను గదా! మా వారికైతే సడెన్‌గా వారాలైతే గుర్తొచ్చాయి. అసలేం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకున్నారు. కానీ అలారం మోగుతున్నా గానీ ఎంత లేపినా లేవట్లేదు. ఎందుకు లే అనేసి లేపేసరికి ఆయనకు కొంచెం అలవాటు తప్పింది గదా! లేవడానికి. ఈరోజు మంగళవారం గదా! ఈరోజు స్టార్ట్ జేయగూడదు. రేపటి నుంచి స్టార్ట్ జేస్తానులే అనైతే జెప్పారు. సర్లే అనేసి అనుకున్నా. ఇగ లాస్ట్ టైమ్ గూడా 2 టైమ్స్ అలానే మిస్ అయింది గదా! ఈసారి సర్లే సెంటిమెంట్ జూసుకుంటున్నాడుగా చూసుకొని అనైతే నేనే గూడా వదిలేసాననమాట. సర్లే మంగళవారం అని పోలేదు. మరి ఈరోజు అనేసి మార్నింగ్ లేపేసరికి నైట్ నిద్ర పట్టలేదు. అందుకే ఈరోజు లేవలేదు అనైతే చెప్పిండు. చాలా అంటే చాలా లేజీగా తయారైపోయిండు మా వారు. ఇక వీడియో విషయానికొచ్చేసేసరికైతే ఈరోజు సమ్మర్ హాలిడేస్ కానీ మా మామయ్య కొడుకైతే వస్తున్నాడనమాట నా దగ్గరికి. నేను ఖమ్మంలో ఉంటా. వాళ్ళు మణుగూరులో ఉంటారు. ఇగ వాడికి అక్కడ రెస్ట్ లేదనమాట. కొంచెం పొలం పనులు అవి జేసుకుంటాడు. ఒక 2 డేస్ నా దగ్గర ఉండిపోదామనైతే వస్తున్నాడు. సర్లే అనేసి చికెన్ తీసుకురమ్మని మా వారినంటే, ఇగ మా అబ్బాయి ఏమన్నాడు, "లోకి బాబాయ్ వస్తున్నాడు గదా మమ్మీ ఎగ్ కర్రీ చెయి" అనేసరికి సర్లే అనేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాననమాట. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.